అన్నా కొంచెం చూసుకోవాలి కదన్నా. ఏంటన్నా ఏంట్రా నువ్వు నాకు చెప్పేదేంట్రా? నువ్వు నాకు చెప్పేదేంటి? సారీ అన్న సారీ అన్న. ఏం కావాలో చెప్పన్న ఇచ్చేస్తాను అన్న. కొంచెం అర్థం చేసుకో అన్న. కొంచెం ఎమర్జెన్సీ అన్న, అర్జెంట్గా వెళ్ళాలి అన్న, అర్థం చేసుకో. అయితే బండికి స్క్రాచ్ పడింది. నాకు ఇప్పుడు కనుక డబ్బులు కట్టకపోయానుకో, మళ్ళీ డబ్బులు కట్టు, దానికి 1000 రూపాయలు కట్టు. మరి అన్న కొంచెం అర్థం చేసుకో అన్న. మమ్మీకి హెల్త్ బాగాలేదన్న, ప్లీజ్ అన్న. ఇస్తావా లేకపోతే వద్దులే అన్న. ఇదిగో మీ దగ్గర, మీలాంటి వాళ్ళ దగ్గర లేకపోతే మళ్ళీ చెట్టుకి ఎక్కుతారు. ఇలాంటి వాళ్ళ దగ్గర లేకపోతే చెట్టుకి ఎక్కుతారు, మళ్ళీ మా అమ్మ వేస్తారు. ఏదైతేనే 1000 రూపాయలు దొరికినాయి. ఏం చేద్దాం? ఏదో సిట్టింగ్ అడిగాడు కదా, అడిగేసేద్దాం. 1000 రూపాయలు మందు పాటు ఇయ్యాడు. అరే అమ్మా 1000 రూపాయలు, పాదా ఎంజాయ్ చేద్దాం. ఏంట్రా అలాగున్నావు? అరే మీ అన్న ఎన్నిసార్లు కాల్ చేశాడ్రా నీకు? ఎలబేంట్రా మీ మమ్మీకి అక్కడ బ్లడ్ డొనేషన్ మెట్ల మీద నుంచి పడిపోయారంట. గమ్మున వెళ్ళరా, ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? అరే ఏం మాట్లాడుతున్నావురా? అరే నా ఫోన్ సైలెంట్లో ఉందిరా. సరే థ్యాంక్స్ రా, గమ్మున వెళ్తాను. డాక్టర్ డాక్టర్ మా మమ్మీకి ఎలాగుంది? కంగారు బాగా ఉంది, కానీ బ్లడ్ అయితే చాలా పోయింది. మెట్ల మీద నుంచి పడ్డారంటున్నారు కాబట్టి బ్లడ్ చాలా పోయింది. అర్జెంట్గా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి, వెళ్ళి తీసుకురా. మరి ఎవరు తీసుకొస్తావు? చాలా బ్లడ్ పోయింది. ఒక్క నిమిషం డాక్టర్, ఎవరికి కాల్ చేద్దాం? మణిగడికి కాల్ చేద్దాం. హలో 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 అరే మణి, అరే ఎక్కడున్నారా? అరే కొంచెం మా మమ్మీ మెట్ల మీద నుంచి కింద పడిపోయారా. అరే కొంచెం ఓ పాజిటివ్ బ్లడ్ అర్జెంట్గా కావాలరా. అరే ప్లీజ్ రా కొంచెం. రే బాబు, అయినా మీలాంటి కృతజ్ఞత లేని వాళ్ళకి ఇవ్వలేం, కానీ వెళ్ళాక వీడికి ఇవ్వాలంటే వీడి పెద్ద కృతజ్ఞతడు అంట. ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే ఇలా హ్యాండ్ ఇచ్చారనుకోవట్లేదు. సర్లే లక్ష్మణ్ గడికి కాల్ చేసి చూద్దాం. హలో అరే లక్ష్మణ్, కొంచెం అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలరా. అరే కొంచెం అర్థం చేసుకోరా ప్లీజ్ రా. అరే 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 అయ్యో సారీ రా, నేను ఇప్పుడే వైజాగ్ వచ్చాను. అరే సారీ. ఓకేనా? అరే అదేంట్రా, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్లు కదరా, అదేంటి అడిగి అలా చెప్పి? ఓరు బాబు నీకేం తెలుసురా? రే పెద్ద మహా కోపం వస్తుడు రీడే. వీడికి ఇవ్వాలంటే వీడు పెద్ద ఈడు. అర్రే కాలు కచ్చిరా. కోపం ఇంత దానికి దారి తీస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఓదరిచ్చే వాళ్ళే లేరు. ఇంకా కాపాడితే దేవుడే కాపాడు. టోనీ ఏం పర్లేదు, మర్చిపో. ఏమి గుర్తుపెట్టుకోకు, అన్నీ మర్చిపో, ఏం పర్లేదు. అది హ్యూమన్ నేచర్ బ్రో, వదిలి పట్టించుకో. ఓకే సరే, నాది ఓ పాజిటివ్ బ్లడ్డే. పద వార్డులోకి, నేను ఇస్తాను పద. బ్రో నన్ను క్షమించండి, చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించాను, నన్ను దయచేసి క్షమించండి. కోపం చూపించుకో. ఇంత జరిగాక కూడా నా కోపం చూపిస్తే అది బుద్ధి అనాలో లేకపోతే ఏమో తెలియదు, కానీ నేనైతే ఒకటే చెప్తా, కోపం అనేది నీ జీవితానికి శత్రుత్వం పుట్టిస్తుంది. ఇదే నేను చెప్పేది. అండ్ మీరు కూడా చూస్తున్న వాళ్ళు నేను అడుగుతుంది ఏంటంటే, నేను చెప్పేది కూడా ఒకటే, కోపం ఒకవేళ మీకు ఉంటే మీరు దాన్ని ఇప్పుడే వదిలేసుకోండి. ఎందుకంటే కోపం కనుక మీలో ఉంటే ఫ్రెండ్స్ కాదు అయ్యేది, శత్రువులు అవుతారు. ఓకేనా? సోదరుని నీ హృదయంలో కూడా నీవు దూషించకూడదు. ఒకవేళ నీ పొరుగువాడు ఏదైనా తప్పు చేస్తే దాని గురించి అతనితో మాట్లాడు, అయితే అతన్ని క్షమించు. 18 మనుషులు నీకు చేసిన కీడును మర్చిపో, వారికి తిరిగి కీడు చేయాలని ప్రయత్నించుకో. ఓకేనా? నిన్ను నీవు ప్రేమించుకొనుటయే నీ పొరుగువాన్ని ప్రేమించు.